భూమి మీద ఉన్నప్పుడు శరీరం కోసం పాటు పడవచ్చు, తప్పేం కాదు కదండి. శరీరంలో ఉన్న ఆత్మ కోసం కూడా మనం ఆలోచించాలి. ఇలాగే మన ప్రాంతాల్లో చాలా మంది ఉన్నప్పుడు ఎవరైనా భర్త శరీరం కానుకోండి, తాగుబోతు అనుకోండి, భార్య చెప్పి విసిపోయిన తర్వాత ఏం చెప్తారంటే, సమాజంలో తీసుకున్న తర్వాత పెద్ద మనుషులు ఏం చెప్తారంటే, అయ్యా నువ్వు రోజు తింటున్నావు కదా, తాగుతున్నావు, నువ్వు తెచ్చుకున్న సంపద అంతా కూడా నీ తాగులో ఖర్చు పెడుతున్నావు. నీ కొరకే ఆలోచిస్తే సరిపోదు, నీ భార్య కొరకు ఆలోచించాలి, నీ పిల్లల కొరకు ఆలోచించాలి, నీ కుటుంబం కొరకు ఆలోచించాలి చెప్తుంటావు కదా. అలాగే అది మన మంచి మాటగా అనిపిస్తుంది కదా. అలాగే దేవుడు ఏం చెప్తాడంటే, ఈ శరీరం కొరకే కాదు, నువ్వు ఉన్న ఆత్మ కొరకు కూడా మీరు ఆలోచించాలి. ఆత్మ ఒక రోజు మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆత్మ మన కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసి ఎవరైతే ఆత్మ ప్రవేశపెట్టారో ఆయన దగ్గర చేరిపోతుంది. అంటే ఆత్మ కూడా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నాం కదా మనం. ఈ ఆత్మ